చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు. దేనికి మనం ఒప్పుకోవాల్సిందే కదా. కొన్ని అయితే చేసినాడు. దేనికి మనం చెప్పాలి. చెప్పకపోతే అది కూడా తప్పైపోతుంది కదా. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు. ఒప్పుకోవాలి కదా మనం కూడా. 15,000 కోట్ల రూపాయల సంవత్సరంలో కరెంటు బాధుడే బాధుడు చేసినాడు. గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడే బాధుడు అది కూడా చేసినాడు. ఒప్పుకోవాలి మనం. దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి. చేసినాడు కదా. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాల రేట్ల బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి. చేసినాడు కదా. ఇది కూడా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం కూడా మానేసినాడు. ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి. ఇంతకుముందు కందిపప్పులు రేషన్ 25% తక్కువ డిస్కౌంట్తో వచ్చేది. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేశాడు. ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల ధరలు బాధుడే బాధుడు అవి కూడా చేశాడు. అది కూడా ఒప్పుకోవాలి. ఇలా అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు. ఈ సంవత్సర కాలంలో ఏకంగా ఈయన తీసేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 3 లక్షల పైచులకు ఉద్యోగాలు తీసేశాడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కదా దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు దాదాపుగా 3 లక్షల పైచులకు ఉద్యోగాలు పోయాయి. 2,60,000 వాలంటీర్ల ఉద్యోగాలు హుష్కాకి,